వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, ఏపీ టెట్ ఎప్పుడు మార్చిలో జరిగింది కదా, మార్చి ఫస్ట్ జరిగిన హెచ్జిటి వాళ్ళకు వచ్చిన సిడిపి బిట్స్ అనమాట. ఇవి ఏమొచ్చాయి? చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి తరపు నుంచి వచ్చిన బిట్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూడండి. సరికాని జతని గుర్తించండి అని అన్నారు వాళ్ళు. ఫస్ట్ బిట్టు, సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అంటే పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి, పిల్లల ఆలోచనలు ఆమోదిస్తారు. జోక్యరహిత పిల్లల పెంపక శైలి, పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. ఇందులో సరికాని జతను గుర్తించండి అని అన్నారు. వీటన్నిటికీ సేమ్ మీనింగ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. చూడండి, నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి అంటే పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి అంటే పిల్లల యొక్క ఆలోచనలను ఆమోదిస్తారు పేరెంట్స్. జోక్యరహిత పిల్లల పెంపక శైలి, పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. ఈ సాధికారతత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు అనేది సరికాని జత. పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని అన్నవారెవరు? క్రైగ్. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడింది ఏంటి? చూడండి ఆప్షన్స్. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. వికాసం అవిచ్ఛిన్న చర్య. వికాసం అన్ని దశల్లో ఒకేలా సాగదు. ఏమంట? వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది ఏంది? వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశకు జరుగుతుంది అనేది వికాస సూత్రాల్లో తప్పు. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. పియాజే చూడండి, స్కీమా, సాంఘీకరణ, అనుగుణ్యత, స్కఫోల్డింగ్. ఈ స్కఫోల్డింగ్ అనే పదాన్ని పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో యూజ్ చేయలేదు. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? సమైక్యత, నిరాశ అనేది. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏంటి? అనువంశికత, పరిసరాలు రెండు, పరిపక్వత, ప్రజ్ఞ. చూడండి, పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం ఏంటి? అనువంశికత, పరిసరాలు రెండు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారెవరు? గార్డెనర్. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏంటి? సృజనాత్మకత ఉన్న వ్యక్తులలో విభిన్న ఆలోచన. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలేవి? ప్రక్షేపక పరీక్షలు. ఏంటి? అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలే ప్రక్షేపక పరీక్షలు. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ యొక్క సంఘర్షణ ఏంటి? పరిహార సంఘర్షణను కలిగి ఉన్నాడు. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు ఎవరు? విల్హెల్మ్ వుంట్. ఎవరు మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు? విల్హెల్మ్ వుంట్. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏంటి? వ్యాయామం, రక్షణ అవసరం, గుర్తింపు అవసరం, గౌరవ అవసరం. ఏది ప్రాథమిక అవసరం? వ్యాయామం అనేది ప్రాథమిక అవసరం. అసలు గెస్టాల్ట్ 13th బిట్. గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి. బందూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలేవి? తదాత్మీకరణ, అంతరీకరణ. బందూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు తదాత్మీకరణ, అంతరీకరణ. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తించుకుంటాడు. ఏ స్మృతిలో? తక్షణ స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. వీటిలో విద్యార్థి ఏ స్మృతిలో అవగాహన చేసుకొని గుర్తించుకుంటాడు? తార్కిక స్మృతిలో. సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? అనుకూల అభ్యసన బదలాయింపు. ZPD అనగా అబ్రివేషన్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది? యత్నదోష సిద్ధాంతం. శీలస్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. ఏ రంగానికి చెందుతాయి? శీలస్థాపన, గ్రహించడం అనేది భావావేశ రంగానికి. ఈ సింబల్ కానొస్తుందిగా, ఈ గుర్తును మనం ఇంగ్లీష్లో ఏమంటారం? వీగా
గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది? పూరణ నియమం. క్రింది వాటిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం ఏది? చూడండి, డబ్బు, ఆహారం, చిరునవ్వు, విశ్రాంతి. ఎవరికి? మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనంలో సాంఘిక పునర్బలనం ఏంటిది? చిరునవ్వు. ఏంటిది? సాంఘిక పునర్బలనం అనేది మన చిరునవ్వు వికలాంగులకు ఎంతో ఇస్తుందన్నమాట. ప్రాజెక్టు పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్టు పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ఏమంటారు? ప్రయోగ పరిశీలన అని కూడా అంటారు. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకం ఏంటిది? విద్యాపరమైన మార్గదర్శకం. దీక్ష పూర్తి రూపం ఏంది? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? ఎంఎస్ ఆఫీస్, డాస్, డిఓఎస్, విండోస్, లినక్స్. లినక్స్ ఏది క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్? ఎంఎస్ ఆఫీస్. 1 యోటాబైట్ దేనికి సమానం? 1024 MB, 1024 GB, 1024 TB, 1024 ZB. 1 యోటాబైట్ అంటే 1024 ZB. RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎంత ఉండాలి? RTE 2009 చట్టం ప్రకారం 1000 గంటలు ఉండాలి. NEP 2020 ప్రకారం 1-2 తరగతులు ఏ స్థాయికి దీని క్రిందికి వస్తాయి? ఏ క్రిందికి వస్తాయి? పునాది పూర్వక స్థాయికి వస్తాయి. దేని ప్రకారం? NEP 2020 చట్టం ప్రకారం 1-2 తరగతులు పునాది పూర్వక స్థాయి కిందికి వస్తాయి. సహభాగి నాయకత్వాన్ని ఏమని పిలుస్తారు? ఇలా కూడా పిలుస్తారంట, ప్రజాస్వామ్య నాయకత్వం అని పిలుస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.